నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురుచూస్తారు. సమాధానం కావాలనుకునేవారు సహనంతో ఎదురుచూస్తారు. జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకున్న చోటు. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది, దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఫిబ్రవరి 8, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:10, చంద్రోదయం తెల్లవారుజామున 5:18, చంద్రాస్తమయం సాయంత్రం 4:34. తిథి త్రయోదశి ఉదయం 11:14 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 2:05 వరకు, తదుపరి శ్రవణం. కరణము వనిజ ఉదయం 11:14 వరకు, తదుపరి విష్టి. రాత్రి 9:39 వరకు, తదుపరి భవ. యోగము సిద్ధము రాత్రి 11:01 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:20 వరకు. యమగండం ఉదయం 6:49 నుండి 8:14 వరకు. గుళిక కాలం ఉదయం 9:40 నుండి 11:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:54 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:46 నుండి 7:11 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:13 నుండి 6:01 వరకు. అమృత గడియలు రాత్రి 8:28 నుండి 9:54 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 8 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి ఉదయం 11:14 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. ఈరోజు ఉన్న ముహూర్తాలు: ఉత్తరాషాఢ నక్షత్రమున గురువారం తెల్లవారుజామున 4:37 నుండి శనివారం ఉదయం 6:49 వరకు నామకరణం చెయ్యడానికి ముహూర్తము ఉన్నది. ఈ ముహూర్తము అద్భుతమైన నక్షత్రమున మంచి తిథి సమయమున మొదలైంది కావున ఎటువంటి తదుపరి వచ్చే తిథులతో సంబంధం ఉండదు. కావున ఈ ముహూర్తమున నామకరణం చేసుకోవచ్చు. చతుర్దశి తిథి సమయమున ఏదైనా శుభకార్యం చెయ్యవలసి వస్తే మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనిని చేసుకోవచ్చు. ఏదైనా శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 10:04 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మాసమున కృష్ణపక్షమున చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుపుకుంటాము. ఈరోజు మాస శివరాత్రి. శివుడికి చతుర్దశి తిథి చాలా ఇష్టమైనటువంటి తిథి.
అని జ్యోతిష్య శాస్త్రము చెబుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారము చతుర్దశి తిథికి అధిపతి కేతువు. మోక్షకారకుడైన కేతువు ఆధీనంలో ఉండటం వల్ల ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుపుకోవడం, శివారాధన వంటివి చేయడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత ఆరోగ్య సిద్ధి కలిగి అనారోగ్య సమస్యలు తొలగుతాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. బ్రహ్మదేవుడు ఆవలింత నుండి పుట్టింది ఎవరు? జాంబవంతుడు. ఈరోజు ప్రశ్న: వాయుదేవుని వలన జన్మించిన వానరుడు ఎవరు? వాలి, సుగ్రీవ, హనుమంతుడు, కబంధుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆరోగ్య విషయాలపై నిర్లక్ష్యం వద్దు. వృషభ రాశి: ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేస్తారు. మిథున రాశి: కుటుంబ సభ్యుల ప్రవర్తన, వ్యవహార శైలి మీకు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. కర్కాటక రాశి: ఆస్తుల వివాదాలు అత్యంత ఆశ్చర్యకరంగా పరిష్కారమవుతాయి. సింహరాశి: ఇతరులకు హామీ ఇచ్చే సందర్భంలో మరింత ఆలోచన ముఖ్యం. కన్య రాశి: ఇంతకాలం మిమ్మల్ని తేలిగ్గా చూసిన బంధువులు మీలోని నైపుణ్యం గుర్తిస్తారు. తులారాశి: కుటుంబంలో అందరికీ మీరు ఆశాదీపంగా మారుతారు. వృశ్చిక రాశి: వివాహాది వేడుకలకు హాజరై అందరితోనూ ఉల్లాసంగా గడుపుతారు. ధనుస్సు రాశి: ఆదాయం ఖర్చులకు పొంతన ఉండదు, అప్పులు చేస్తారు. మకర రాశి: ఆదాయం ఖర్చులు సమాన స్థాయిలో ఉండి ఊపిరి పీల్చుకుంటారు. కుంభరాశి: రాబడి అకస్మాత్తుగా పెరిగి అవసరాలకు ఆదుకుంటుంది. మీనరాశి: కుటుంబంలో మీ మాటంటే జవదాటని విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.